ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రార్థనా రహస్యాల్లో మనం ఈరోజు ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి చేయాల్సినటువంటి 5 ఉన్నాయి. వాటిని ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఖచ్చితంగా మన జీవితంలో పెను మార్పులు సంభవించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రార్థన ఆలకించేటువంటి వాడు మన దేవుడు. ఇరిమియా 33:3లో దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. సో మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. స్తోత్రం దేవా, యొక్క వర్తమానం వినుచు ఉండగానే వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యాలు, మైటీ మెరకల్స్ను జరిగించావు. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఇది చాలా అమూల్యమైన సత్యం. పాస్టర్ పాల్ యాంగిచ్చో గారు ఆయన పుస్తకాల్లో ఇట్లా రాశారు. ఏమనంటే, నేను 1959 సంవత్సరం సేవ ప్రారంభించినప్పుడు మా దేశం అంతట్లో కూడా మా సంఘం పెద్దదిగా ఉండాలని చెప్పి కోరాను. ఆ వాంఛ అగ్నిజ్వాల వలె నా హృదయంలో మండుచూ ఉన్నది. అదే తలంపుతో ప్రార్థించాను, నడిచాను, ప్రయాసపడితిని, నిద్రించితిని. ఏడాదికి 1000 ఆత్మలు దయచేదేవా అని చెప్పి ఆసక్తిగా ప్రార్థించాను. ఆ ప్రకారం ప్రభు ప్రతి సంవత్సరం 1000 ఆత్మలు దయచేశాడు. అప్పుడు నేను ఆలోచించి, సంవత్సరానికి కాదు ప్రతి నెల 1000 ఆత్మలు కావాలని అడిగాను. నా విశ్వాసపు హద్దులను విస్తరించినప్పుడు ప్రభు తన కృపను విస్తరింపజేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నెల 1000 కాదు, ప్రతి నెల 5000, అలాగా విస్తృతమైనటువంటి జనం రావటం, మిలియన్ మెంబర్స్కి వెళ్ళిపోవటం, ప్రపంచంలోనే నూతనాత్మలు చేర్చబడ్డాయి కాబట్టి ప్రపంచంలోనే మరి అతిపెద్ద సంఘంగా పేరుగాంచింది అని చెప్పి పాల్ యాంగిచ్చో గారు తన పుస్తకంలో చెప్తూ వచ్చినారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేటువంటిది చాలామందికి ఆలోచన వస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మీ ప్రార్థన ఆలకించటానికి మీరు చేయవలసినటువంటి 5 విషయాలు ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకుని వాక్య వెలుగులో మనం ముందుకెళ్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి మొట్టమొదటిగా కీర్తనలు 37:4. హల్లెలూయా. 37:4లో ఏముందంటే, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. అబ్బా, ఎంత సింపుల్గా ఉందండి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే. మరి ఎందుకని చాలామంది మన ప్రార్థన ఆలకించాలని చెప్పి దేవుడు చాలా రోదన, కన్నీళ్ళు, వేదన, బాధ వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ మొట్టమొదటగా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ ప్రార్థన ఆలకించటానికి నువ్వేం చేయాలంటే యెహోవాను బట్టి సంతోషించాలి. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించు, సంతోషించు, సంతోషించు. యెహోవాను బట్టి సంతోషించు, దేని బట్టి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింపుల్. దేవుని బట్టి సంతోషిస్తే నీ హృదయవాంఛలు తీరిపోతున్నాయే. మరి దేవుని సన్నిధికి వస్తాం, విచారంగా కూర్చుంటాం, సమస్యలు, బాధలు, ఇబ్బందులతో వెళ్ళిపోతున్నాం. నో, రిజాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీరు ఏం చేయాలంట? ఆ జాయ్ఫుల్నెస్ అనుభవించాలి. ఎటువంటి శ్రమలున్నా సరే, హల్లెలూయా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యెహోవాను బట్టి సంతోషించు, యెహోవాను బట్టి సంతోషించు. వెరీ 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 పవర్ఫుల్ వర్డ్. సంతోషంగా ఉన్నారా? ఈ మాటలు వింటున్నా ప్రియులారా? ఈ యొక్క వర్తమానం మీరు ట్రైన్లో ఉన్నారో, బస్సులో ఉన్నారో, ఇంట్లో ఉన్నారో, ఏ ప్లేస్లో ఉండి వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నారో తెలియదు, కానీ సంతోషంగా ఉన్నారా? లేదు బ్రదర్ అని అంటే సంతోషించడానికి మార్గం చెప్తాను. యేసయ్యను బట్టి సంతోషించండి, యేసయ్యను బట్టి సంతోషించండి. ఆయన మారని దేవుడు. ఎప్పుడైతే యేసయ్యను బట్టి సంతోషిస్తావో, నువ్వు ఏదైతే సమస్యగా భావిస్తున్నావో, నీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ తీర్చివేయబడతాయి, తీర్చబడిపోతాయి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నీ యొక్క ప్రార్థన, ప్రభువు మీ ప్రార్థన ఆలకించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే సంతోషం. యెహోవాను బట్టి సంతోషించడం, సంతోషంగా ఉండటం. హల్లెలూయా.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యెహోవాను బట్టి సంతోషించు. సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా ధన్యులు. దేవుని చేతిలో ఉన్నవారు అందరూ కూడా ధన్యులు. థ్యాంక్ యూ జీసస్. రెండవదిగా కీర్తన గ్రంథం 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకొనిడి, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. ఫస్ట్ సంతోషం, నెక్స్ట్ భక్తి. హల్లెలూయా. భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి అంటే ఫార్మాలిటీగా కాదు, నార్మాలిటీగా కాదు, పవర్ఫుల్గా ఉండాలి. పవర్ఫుల్గా ఉండాలి. భక్తి కలిగి భయభక్తులు కలిగి ఉండాలి. ఆదివారం ఆరాధన అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. మనం దేవుని సన్నిధిలో గడపాలి. మనం దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవుని నామను మహింపరచాలి. దేవుని నామను గణపరచాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి భక్తి కలిగిండు యెహోవాను. ఏం చేస్తున్నాడంటే యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడు అని తెలుసుకుని, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించిన. భక్తుల ప్రార్థన ఆలకిస్తాడు. భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెంబర్ 3 కీర్తన 34:17 ప్రకారం, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోంచి వారిని విడిపించును. నీతిమంతుడు అయిండు అంటే దేవుడు నీకు ఆపాదించిన నీతిని కాపాడుకో. హల్లెలూయా. నీతిమంతుడు అయిండు, నీతిని కాపాడుకో. దేవుడిచ్చిన నీతిని, దేవుడిచ్చిన ఆ తెల్లని వస్త్రాన్ని, దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవటమే నీతిమంతుడిగా ఉండటం. దేవుడిచ్చిన నీతిని పక్కన పెట్టి అపవిత్రమైన జీవితం జీవించి అపవిత్రుడు కావద్దు. నీతిమంతుడు అయిండు, నీతిగా జీవించు. దేవుడు నీకు ఇచ్చిన నీతిని కాపాడుకో. మీకా 7:7 ప్రకారం 4వ పాయింట్, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎవరంటండి? ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? కనిపెట్టుకుని ఉండేవారు ప్రార్థన. కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడు. 4వది కనిపెట్టుకుని ఉండు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కనిపెట్టుకుని ఉండు. చివరగా కీర్తన 18:6 ప్రకారం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ఎప్పుడు అంటాడు? మొర్ర పెట్టినప్పుడు. చాలామంది దేవుని సంధిలో సైలెంట్గా ఉంటారు. చాలామంది దేవుని సంధికి రావడానికి ఇష్టపడరు. చాలామంది దేవుని సంధిలోకి ఏదో అలా ఉంటారు. మొర్రపెట్టు, నీ నోరు బాగోతే నేను నింపుతాను అన్నాడు దేవుడు. నువ్వు నోరు మూసుకూర్చుంటే నింపబడదు, నిండదు. నీ ఆశీర్వాదం పొందుకోలేవు. నీ నోరు మాగుగా తెరు. తల్లి అయినటువంటి పిట్ట ఏం చేస్తా తెలుసా? ఆహారం పట్టుకొచ్చినప్పుడు ఆ పిల్ల పిట్టలన్నీ ఏం చేస్తా తెలుసా? నోరు బాగా తెరిస్తాయి. అప్పుడు అది నోట్లో నింపుతుంది అనమాట ఆహారంతో. అవి నోరు తెరవలేనట్లయితే ఇది ఎంత ఆహారం తెచ్చినా వృధా. కాబట్టి ఇక్కడ దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి నెంబర్ 1 సంతోషించు, నెంబర్ 2 భక్తి కలిగిండు, నెంబర్ 3 నీతిమంతుడు అయిండు, నెంబర్ 4 కనిపెట్టిండు, నెంబర్ 5 మొర్ర పెట్టప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నాడు. ఆమేన్.